నీట్ 2025 ఫలితాల్లో శ్రీ విశ్వ విద్యార్థులు విజయ బేరి మోగించారు. ఉత్తరాంధ్రలోని అత్యధిక ర్యాంకులు సాధించి విజయ కేతనం ఎగురవేశారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులను యాజమాన్యం అభినందించింది. శ్రీ విశ్వ విద్యా సంస్థల చైర్మన్ ధర్మరాజు విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు. విశాఖలోని శ్రీ విశ్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు వైద్య విద్య కోర్సులో ప్రవేశానికి నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష నీట్లో ర్యాంకుల పంట పండించారు. ఉత్తరాంధ్రలోనే అత్యధిక ర్యాంకులు సాధించి విజయ కేతనం ఎగురవేశారు. వివిధ కేటగిరీల్లో శ్రీ విశ్వ విద్యార్థులు గురుచరణ్ 207వ ర్యాంకు, గిరిజ 425వ ర్యాంకు, అజయ్ 1865, లక్ష్మీరాజు 2028, హర్షవర్ధన్ 2856, వివేక్ 3260, కావ్య ప్రవల్లిక 5180వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచారు. 1000 లోపు 2, 5000 లోపు 8, 10,000 లోపు 16 మంది ర్యాంకులు సాధించారు. మొత్తం దాదాపు 131 మందికి పైగా విద్యార్థులు సీటు పొందే ర్యాంకులు తెచ్చుకున్నారు. సీతంపేటలోని కళాశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ర్యాంకర్లకు స్వీట్లు తినిపించి బొకేలు అందజేసి యాజమాన్యం అభినందనలు తెలిపింది. తమ విద్యార్థులు నీట్ ఫలితాల్లో అద్భుత విజయాలు నమోదు చేశారని శ్రీ విశ్వ మెడికల్ అకాడమీ డీన్ సత్తార్ ఖాన్ అన్నారు. సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు రాబట్టామని చెప్పారు. నా పేరు సత్తార్ ఖాన్. నేను ఇక్కడ శ్రీ విశ్వ బైపీసీ మెడికల్ అకాడమీ డీన్గా పనిచేస్తున్నాను. ఈరోజు విడుదలైనటువంటి నీట్ 2025 ఫలితాల్లో శ్రీ విశ్వ విద్యార్థులు సాధించినటువంటి ఫలితాలు విశ్లేషిస్తే 1000 లోపు 2, అలాగే 5000 లోపు 8, 10,000 లోపు 16 మంది సాధించారు. అలాగే మొత్తంగా ఫలితాలు మొత్తం విశ్లేషణ అయిపోయిన తర్వాత 131 MBBS సీట్ల వరకు సాధించవచ్చని అనుకుంటున్నాము. ఈ ఫలితాలు సాధించినందుకు కళాశాల అధ్యాపక వర్గానికి అలాగే మేనేజ్మెంట్ అందరికీ కృతజ్ఞతలు, అభినందనలు. నీట్లో మంచి ర్యాంకులు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు చెప్పారు. శ్రీ విశ్వ కళాశాల యాజమాన్యం తమను ఎంతగానో ప్రోత్సహించిందని అన్నారు. అధ్యాపకులు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. మంచి వైద్యులుగా స్థిరపడాలన్నదే తమ జీవిత లక్ష్యంగా చెప్పారు. తమ పిల్లలు ఈ స్థాయిలో విజయం సాధించడానికి శ్రీ విశ్వ యాజమాన్యం, అధ్యాపక బృందం ఎంతగానో తోడ్పడిందని తల్లిదండ్రులు అన్నారు. నా పేరు సుదీప్తి. నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే సీట్ వచ్చింది. దానికి కారణం శ్రీ విశ్వ కాలేజ్ అండ్ ఆల్ మై టీచర్స్. వాళ్ళు నాకు ఎప్పుడూ అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎప్పుడూ సపోర్ట్ చేశారు. ఎప్పుడు బట్టి విధానంలో కాకుండా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేసి దానివల్లే నేను చదవగలిగాను. దానివల్లే నాకు ఈ మార్క్స్ వచ్చాయి. థ్యాంక్ యూ. ఇంకెవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే బెస్ట్ ప్రిఫరెన్స్ అనేది శ్రీ విశ్వ కాలేజ్కి ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ కాలేజ్లో ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ అంత మంచిగా చెప్తారు కాబట్టి. శ్రీ విశ్వ కాలేజ్ ఫ్యాకల్టీ చాలా బాగా చెప్తారు అండ్ డౌట్స్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్. సీట్ రావడానికి, ఫస్ట్ అటెంప్ట్లో సీట్ రావడానికి థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు నన్ను చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ శ్రీ విశ్వ. ఎస్లాట్ అక్షయ్, శ్రీ విశ్వ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఫ్యాకల్టీ చాలా బాగుంటుంది, స్టాఫ్ చాలా బాగుంటుంది. బైపీసీకి నాకు ర్యాంక్ రావడానికి కారణం ఇక్కడ ఫ్యాకల్టీ, ఇక్కడ సరౌండింగ్స్, అంబియన్స్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ చెప్తున్నాను లెక్చరర్స్కి, ఫ్యాకల్టీకి మొత్తానికి. థ్యాంక్ యూ. నా పేరు వి కార్తిక్ మౌర్య. నేను శ్రీ విశ్వ కాలేజ్లో చదువుతున్నాను. ఇక్కడ శ్రీ విశ్వలో లెక్చరర్స్ కానీ ఇక్కడ మాకు ప్రొవైడ్ చేసిన మెటీరియల్ కానీ మాకు చాలా హెల్ప్ అయ్యి, సో నేను అందుకే నీట్లో మంచి స్కోర్ తెచ్చుకోగలిగాను. సో ఇక్కడ ఎన్వైర్న్మెంట్ కానీ మాకు మంచి మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం వల్ల బయాలజీ ఇంకా బైపీసీకి చాలా హెల్ప్ అయింది. నా పేరు డాల్ఫిన్ సార్ అండి. మా పాప పేరు షారోను. మరి జాయిన్ చేసాక అసలు తెలిసిన శ్రీ విశ్వ అని ఉన్నది, ముందు పెద్ద అవగాహన లేదు. అయితే రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపించి అసలు మేము ఇంటర్మీడియట్ జాయిన్ చేస్తాం, కానీ మీ పాప కొంచెం బాగా ఏదో చదువుతుంది కాబట్టి సిబిఎస్ వాళ్ళు ఎంకరేజ్ చేసి మార్చి రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసి ఫ్రెండ్లీగా ఉండి ఈవెన్ పర్సనల్ కేర్ కూడా, హెల్త్ ఇష్యూస్ కూడా వాళ్ళు ఏమైనా ఉంటే కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ప్రోత్సహించి మరి ఒక రోజు ఆగిపోయినా సరే పేరెంట్స్ ప్రోత్సహించి ముందుగానే మాకంటే ముందు వాళ్ళకే స్టాఫ్కి ఎక్కువగా నమ్మకం ఉన్నది, ఎలాగైనా సరే మంచి ర్యాంక్ వస్తుందని. సో రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ వాళ్ళు చాలా ప్రోత్సహించారు. మరి వీళ్ళు స్టాఫ్, ప్రిన్సిపల్ దగ్గర నుంచి ప్రతి లెక్చరర్కి, ప్రతి స్టాఫ్కి కూడా మరి పేరు పేరుగా వందనాలు తెలియజేస్తూ చాలా ఎంకరేజ్ చేశారు. వాళ్ళ కృషి లేనిదే ఈరోజు మా పాప
ఈ స్థాయి ఈ ర్యాంక్ వచ్చి ఉండేది కాదు. మా శ్రీ విశ్వ మరి మేనేజ్మెంట్ కానీ ప్రిన్సిపల్ కానీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. నేను మా పాప సౌమ్య అండి, నేను సౌమ్య పేరెంట్ని. ఫస్ట్ తను సిఏ కాలేజ్ జాయిన్ చేసామండి. నాకు సిఏ ఇంట్రెస్ట్. తను పట్టుపట్టి నేను బైపీసీ చేస్తాను, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అంటే, పిల్లల ఇంట్రెస్ట్ ఎందుకు, మేము ఇది చేయడం అని చెప్పి ఇక్కడ జాయిన్ చేసాం. మా రిలేటివ్ ద్వారా ఇక్కడ లోచన్ సాయి అని తన ద్వారా ఇక్కడ జాయిన్ చేసాం. తను కూడా స్టాఫ్ ఏంటి, లెక్చరర్స్ ఏంటి అంతా తనకు చాలా హెల్ప్ చేశారు. టైం టు టైం ఏం చేయాలి ఏంటి అన్నీ చక్కగా చెప్పారు సార్. మా పాపకి ఇలా ర్యాంక్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. శ్రీ విశ్వ మెడికల్ అకాడమీ విద్యార్థులు నీట్లో మంచి ర్యాంకులు సాధించడంతో కళాశాల ప్రాంగణంలో పండగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.